హలో, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్, ఎపిసోడ్ నెంబర్ 12. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక ఎందుకు ఆలస్యం, తొందరగా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అని గట్టిగా అరుస్తాడు రాఖీ. రాఖీ అలా అరిచేసరికి ఇంకా భయంతో ముడుచుకుపోతుంది రమ్య. అది కూడా ఏమైందో చెప్పకుండా నువ్వేడుస్తావేంటి అని కొంచెం సీరియస్గా అడుగుతాడు. రమ్య ఏమీ చెప్పలేక ఏడుస్తూ ఉంటుంది. దక్ష అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతుంది. వచ్చి రాగానే ఏడుస్తుంది, ఏమైందో చెప్పమంటే చెప్పట్లేదు అని పెద్దగా అరుస్తాడు రాఖీ. బాబీని అది నీ చేతులతో వెనక్కి పట్టి రమ్య పక్కన కూర్చొని దగ్గరికి తీసుకొని, ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు, నీ డ్రెస్ కూడా కొంచెం చినిగిపోయింది, ఏమైనా ఉంటే చెప్పు అంటూ తన చీర చెంగుని భుజం మీద కప్పుతుంది దక్ష. అలా దగ్గరికి తీసుకొని అడగగానే రమ్య బావురుమంటూ దక్షని గట్టిగా కౌగిలించుకుంది. రమ్య చాలా భయపడుతూ ఉంది. దక్ష తన తల మీద చెయ్యి వేసి, భయపడుకు, నువ్వు ఇంటికి వచ్చేసావు, సౌమ్య వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ తీసుకురా అంటుంది. సౌమ్య ఫాస్ట్గా వెళ్ళి వాటర్ తీసుకొస్తుంది. దక్ష మెల్లిగా తనకి వాటర్ తాగిస్తుంది. అసలు ఏం జరిగిందో ఏంటో అని అందరూ వాళ్ళ చుట్టూ చేరుతారు. ఏదైనా బాధ వస్తే తల్లి దగ్గర చెప్పుకుంటారు. కానీ వర్ధనమ్మ గారు అక్కడ ఉన్నా కానీ రమ్య దక్షని కౌగిలించుకుంది. దక్ష రమ్య కళ్ళు తుడిచి, ఇలా ఏడవచ్చా, ఏం జరిగిందో చెప్పు, భయపడకూడదు, ఇంట్లో నీకు సపోర్ట్గా ఇంతమంది ఉన్నాం, నువ్వు కంగారు పడుతూ అందరినీ కంగారు పెడుతున్నావు, ఏం జరిగిందో చెప్పరా అని లాలనగా అడుగుతుంది. నేను కాలేజ్కి వెళ్తుంటే ఒకడు నాతో మిస్బిహేవ్ చేశారు. నేను గట్టిగా మాట్లాడి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాను. కానీ వాడు కాలేజ్ బయట నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. నేను బయటకు రాగానే అందరి ముందు నన్ను కిస్ చేయడానికి ట్రై చేశాడు. పైగా దానిని ఫోటో కూడా తీశాడు. దాన్ని నా సెల్కి షేర్ చేసి రాత్రంతా నన్ను బాగా గుర్తు చేసుకో అని చెప్పాడు. ఆ మాట వినగానే రాఖీ, నీతో అలా బిహేవ్ చేసింది ఎవరు అని గట్టిగా అరుస్తాడు. రాఖీ, ఒక నిమిషం ఆగు, అసలేం జరిగిందో తనని చెప్పనివ్వు అని దక్ష రాఖీని ఆపుతుంది. కోపంతో నేను వాణ్ణి కొట్టాను, అందరి ముందు నన్ను కొడతావా అని నా చెయ్యి పట్టుకొని షోల్డర్ దగ్గర నా డ్రెస్ చించాడు. అది కూడా ఆవేశపడకుండా దక్ష ఆపుతుంది. అతను నీకు ఇప్పుడే తెలుసా, అంతకు ముందే పరిచయం ఉందా అని అడుగుతుంది. నిజంగా అతను ఎవరో నాకు తెలియదక్కా, మొదటిసారిగా ఇవాళే చూశాను అని ఏడుస్తుంది. ఐశ్వర్య, తనని లోపలికి తీసుకెళ్ళు, రమ్య డ్రెస్ మార్చుకో అని లోపలికి పంపిస్తుంది. రాఖీ వెంటనే రమ్య సెల్ తీసుకొని గ్యాలరీలో ఉన్న ఫోటో చూసి చాలా కోపంగా దాన్ని ఆదికి లడ్డూకి కూడా షేర్ చేసి, వాడి ఫేస్ గుర్తు పెట్టుకోండి అని చెప్తాడు. ఇవాళ వాడు నా చేతిలో అయిపోయాడు. ఆది, లడ్డు, పదండి వెళ్దాం అని స్టోర్ రూమ్లోకి వెళ్ళి హాకీ స్టిక్స్ తీసుకొని బయటకు వస్తారు. అరే, మీరందరూ ఎందుకురా, నేను వెళ్ళి వారిని ఒక గుద్దు గుద్దానంటే చచ్చిపోతాడు అంటాడు లడ్డు. ముగ్గురు ఆవేశంగా బయలుదేరుతారు. ఆది అని దక్ష ఏదో మాట్లాడుతుంటే, ప్లీజ్ వదినా అని తనని పక్కకు జరిపి బైక్ స్టార్ట్ చేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఇప్పుడు అక్కడ ఏం గొడవ జరుగుతుందో అని దక్ష భయపడుతుంది. దక్షకి ఏం చేయాలో అర్థం కాక వెంటనే జైకి ఫోన్ చేసి పిక్ కూడా షేర్ చేసి చెప్తుంది. సరే, నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టేస్తాడు జై. సౌమ్య వచ్చి ఫోన్ లాక్కొని, నువ్వేం చేస్తున్నావు, ముగ్గురు అయితే జస్ట్ కొట్టొస్తారు, జై అన్నయ్యకి తెలిసిందంటే వాడిని చంపేస్తాడు. అయ్యో అవును కదా, ఇప్పుడు మీ అన్నయ్య ఏం చేస్తాడు, అనవసరంగా ఫోన్ చేశాను అనుకుంటుంది దక్ష. వదిన, అన్నయ్య మాతో కొంచెం కోపంగా ఉంటాడు, కానీ మా అందరికి ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం అస్సలు సహించడు, మా గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు, నీకు తెలుసా, పైగా వాడు రమ్యతో మిస్బిహేవ్ చేశాడు, ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటో, నాకంత ఆలోచన రాలేదు సౌమ్య, వీళ్ళు చిన్నవాళ్ళు కదా, ఏం చేస్తారు అన్న భయంతో జైకి ఫోన్ చేసి చెప్పాను, మనం కూడా బయలుదేరి వెళ్దాం అంటుంది దక్ష.
సరే పద, ఐశ్వర్య కూడా వచ్చి నేను మీతో వస్తాను అంటుంది. పెద్దమ్మ, రమ్యని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ముగ్గురు కారులో బయలుదేరుతారు. రమ్య చదివే కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఒక అబ్బాయిని ఆ ఫోటో చూపించి అడుగుతాడు. అతను మా కాలేజ్ కాదు, వేరే కాలేజ్ అని, తను ఎక్కడుంటాడో చెప్తాడు. అంతే. బైక్ స్టార్ట్ చేసుకొని ఫాస్ట్గా అక్కడికి వెళ్తారు. బైక్ దిగి కోపంగా వారిని వెతుక్కుంటూ వెళ్తుంటారు. వాడు ఒక చోట కింద పడి ఉండడం చూసి గబగబా వెళ్ళి అతన్ని కొట్టడానికి ట్రై చేస్తాడు. ఆగండి అని గట్టిగా ఒక అరుపు వినిపిస్తుంది. ముగ్గురు అటువైపు తిరిగి చూస్తారు. అతను ఎందుకు కింద పడి ఉన్నాడు అంటే ఆల్రెడీ జై అతన్ని కొడుతున్నాడు. తన కోట్ పక్కన పడేసి షర్ట్ పైకి మడిచి రాఖీ చేతిలో ఉన్న స్టిక్ లాక్కొని పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటాడు. మిగిలిన ముగ్గురు కూడా వస్తారు. మీరు దూరంగా ఉండండి అంటాడు. బావా, వీడేం చేశాడో తెలుసా? మా చెల్లెల్ని అని కోపంగా అతని వైపు వస్తాడు రాఖీ. జై రాఖీని గట్టిగా హత్తుకొని ఆపుతాడు. వద్దు, మీరు స్టూడెంట్స్, మీరు కొట్టడం వల్ల వారికి ఏదైనా అయితే వాడు కానీ వాడు బాబు కానీ పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు. స్టూడెంట్స్ మీద పోలీస్ కేసు ఫైల్ అవ్వడం మీ ఫ్యూచర్కి అంత మంచిది కాదు. అందుకే నేను చూసుకుంటాను అని వాళ్ళ ముగ్గురిని గట్టిగా అరిచి వెనక్కి పంపించి జై అతన్ని బాగా కొడతాడు. అతని కింద పడి దెబ్బలు తట్టుకోలేక కొట్టద్దు కొట్టద్దు అని అరుస్తున్నాడు. ఈ ముగ్గురు తిక్క కుదిరింది అన్నట్టు చూస్తుంటారు. అప్పుడే దక్ష వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. జై కొడుతుంటే చూసి ముగ్గురు భయపడతారు. ఆది వెళ్ళి రమ్యని తీసుకురా అంటాడు జై. సరే అన్నయ్య అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళి 10 నిమిషాల్లో రమ్యని తీసుకొని వస్తాడు. రమ్య అతన్ని చూసి భయపడుతుంది. భయం లేదు, ముందుకురా అంటాడు జై. ముందుకొచ్చి జై పక్క నిలబడుతుంది. అందరి ముందు నిన్ను అవమానించాడు, ఇక్కడ ఎవ్వరూ లేరు. వాడు చచ్చినా కాడి నేను చూసుకుంటాను, నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు అని స్టిక్ చేతిలో పెడతాడు. రమ్య ఆ స్టిక్ పట్టుకొని కోపంగా తన దగ్గరకు వస్తుంది. రమ్య కోపాన్ని చూసి కొట్టద్దు, ఇంకెప్పుడు ఇలా చేయను, ప్లీజ్ నన్ను వదిలేయి అని రమ్యకు దండం పెట్టి బ్రతిమలాడుతూ ఉంటాడు. రమ్య కొట్టకుండా స్టిక్ విసిరేసి బావా అని జైని పట్టుకొని ఏడుస్తుంది. జై రమ్య భుజం చుట్టూ చేయి వేసి భయపడకు, మేమంతా ఉన్నాం. రమ్యని రాఖీ కప్పచెప్పి జై అతని జుట్టు పట్టుకొని పైకి లేపుతాడు. నువ్వు తనని అందరి ముందు అవమానించావు. ఇప్పుడు నిన్ను కొట్టమని చెప్పాను, చంపమని కానీ కూడా చెప్పాను, కానీ ఏది చేయట్లేదు. ఎందుకో తెలుసా? ఇప్పటికే చాలా దెబ్బలు తిన్నావు, మళ్ళీ తను కూడా కొడితే నువ్వెక్కడ చచ్చిపోతావనే దానికి భయం. తనకి కాదురా, ఏ అమ్మాయి అయినా అంతే. కావాలంటే చూపిస్తాను చూడు. రమ్య, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం పదా అంటాడు. వద్దు బావా, తన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఈ ఒక్కసారికి క్షమించు. ఇంకోసారి ఇలాగే జరిగితే అప్పుడు నువ్వు కూడా రావద్దు. నేను ఒక్కదాన్ని వెళ్ళి కంప్లైంట్ చేస్తాను, అంతేకాదు ఇప్పుడు కొట్టకుండా వదిలేస్తాను, అప్పుడు నా చెప్పుతో కొడతాను అని ఆవేశంగా అంటుంది రమ్య. చూసావా, నేనేదైనా చేయమని చెప్తున్నాను, నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుందని ఆలోచిస్తుందిరా. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి మర్యాదగా ఫోటోలు డిలీట్ చేయి. ఆ ఫోటో ఎవరికైనా షేర్ చేసావా అని అడుగుతాడు జై. లేదు సార్, నేనెవరికీ షేర్ చేయలేదు. ఇక మీ ముందే డిలీట్ చేస్తాను చూడండి అని డిలీట్ చేసి చూపిస్తాడు. పదండి వెళ్దాం అని కొంచెం ముందుకు వచ్చాక దక్ష వాళ్ళని చూసి మీరంతా ఎందుకు వచ్చారు అని అడుగుతాడు జై. అదేం లేదు, వీళ్ళు ముగ్గురు కోపంగా వచ్చారు. ఏం చేస్తారో అని భయమేసింది, అందుకే వెనకాలే వచ్చాను అంటుంది దక్ష. సరే పదండి అని ఎవరు వచ్చిన వెహికల్ స్టార్ట్ చేసుకొని వెళ్తారు. జై మాత్రం రమ్యని తన కారులో ఎక్కించుకొని ఒక ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆగి ఇంట్లో అందరికీ ఐస్ క్రీమ్ తీసుకొని ఇంటికి వస్తారు. జై, గొడవేమీ కాలేదు కదా అని ఆతృతగా అడుగుతారు వర్ధనమ్మ గారు. ఏం లేదత్తయ్య, భయపడకు. జై ఒక మంచి సంబంధం చూసి రమ్యకు పెళ్లి చేద్దామా అని అడుగుతుంది వర్ధనమ్మ. అత్తయ్య, రోడ్డు మీద వెళ్ళేవాడు ఎవడో తనతో మిస్బిహేవ్ చేశాడు. మేమంతా వెళ్ళేవాడికి వార్నింగ్ ఇచ్చొచ్చాం. ఇంతమంది ఉండి తనకు ధైర్యం చెప్పాల్సింది పోయి
గబగబా సంబంధం చూసి పెళ్లి చేద్దామంటావేంటి? అవునమ్మా, ఇప్పుడే పెళ్ళేంటి, నేను చదువుకుంటాను అని అంటుంది రమ్య. అత్తయ్య, ఇలాంటివి జరిగినప్పుడు ఇంట్లో చెప్తే ఇలాగే పెళ్లి చేస్తామేమోనని చెప్పరు, చెప్తారు అన్న భయంతో ఎంతో ఏడిపించిన అమ్మాయిలు ఈ విషయాన్ని అటు ఇంట్లో చెప్పలేక, ఇటు వాళ్ళని ఏడిపించే వాళ్ళని ఫేస్ చేయలేక నలిగిపోతున్నారు. ఇబ్బంది పడతారు, నరకం చూస్తారు. నిజంగా ప్రేమిస్తే పర్వాలేదు, అలా కాకుండా ప్రేమిస్తావా అని చెప్పలేకపోతారు. లేదా అని బెదిరిస్తున్నారు, లేకపోతే చంపేస్తున్నారు. అదే మొదటిగా ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళు ఏదో రకంగా జాగ్రత్తలు తీసుకుంటారు కదా. మీ అందరికీ చెప్తున్నాను, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ముందు మాకు చెప్పండి. అందరూ సరేనని తల ఊపుతారు. అందరి మీద ఇంత ప్రేమ ఉంచుకొని ఎందుకు అంత సీరియస్గా ఉంటాడు అని ఆలోచిస్తూ జై వైపు చూస్తూ ఉంటుంది దక్ష. సరే, జరిగిందేదో జరిగిపోయింది, ఇక వదిలేయండి. ఐస్ క్రీమ్ తెచ్చాను, అందరూ హ్యాపీగా తినండి అంటాడు జై. అందరూ ఐస్ క్రీమ్ పట్టుకోగానే ఏమైంది, అందరూ ఇక్కడ మీటింగ్ వేశారు అని అడుగుతారు. అప్పుడే లోపలికి వచ్చిన శ్రీనివాసరావు గారు. ఏమి లేదు తాతయ్య, ఊరికే అంటాడు జై. అదేరా, ఒకళ్ళుంటే ఒకటి ఉండదు, అలాంటిది వాళ్ళందరూ ఇంట్లో ఉంటే డౌట్ వచ్చి అడుగుతున్నాను అంటారు. తాతయ్య అంటూ పెద్దగా ఏడుస్తూ శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళి ఆయన్ని గట్టిగా పట్టుకుంటుంది రమ్య. మిగిలిన వాళ్ళందరూ కంగారు పడతారు. ఆయన ఆరోగ్యరీత్యా ఏ విషయాలు చెప్పకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ విషయం తెలిస్తే కొంపదీసి రమ్య చెప్తుందా అని అందరూ ఎందుకు ఏడుస్తుంది అని, ఇప్పుడు ఏం చెప్తున్నా అని చూస్తూ ఉంటారు. ఏంటమ్మా, ఏమైంది చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు, నిన్నెవరైనా ఏమైనా అన్నారా అని అందరి వైపు చూస్తూ అడుగుతారు. అవును తాతయ్య. ఎవరమ్మా చెప్పు, వాళ్ళ తాట తీస్తాను అంటాడు. నిన్ను అనడానికి వాడికి ఎంత ధైర్యం? రమ్య జై వైపు చూసి కళ్ళెగరేసి ఇప్పుడు చూడు అంటుంది. తాతయ్య, వాళ్ళ అక్క మా కోసం ఏదో చేసింది, మేమందరం అది తిందాము అనుకున్నాం, కానీ బావ వచ్చి బయట నుంచి తెచ్చింది మీ అందరూ తినాలి, తను చేసింది తినడానికి వీల్లేదని అందరినీ అరుస్తున్నాడు. ఆ మాట వినగానే దక్షతో సహా అందరూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటారు. జై మాత్రం నోటికి చెయ్యడ్డు పెట్టుకొని, ఫస్ట్లో ఒకసారి ఆ మాట చెప్పింది నిజమే, దాన్ని ఇప్పుడు ఇలా చెప్పి నన్ను ఏడిపిస్తున్నావు అని రమ్య వైపు చూస్తుంటాడు. నేను భయపెడుతూ ఉంటే రమ్య నన్ను ఇలా ఏడిపిస్తుందేంటి అని అందరి వైపు మార్చి మార్చి చూస్తుంటాడు జై. జై, ఏంటిది, వాళ్ళకి ఏది కావాలో అది తింటారు, మధ్యలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? అది కాదు తాతయ్య. ఏది కాదురా, ఇంకా వాళ్ళు చిన్నపిల్లలు కాదు, వాళ్ళు ఏం తినాలో కూడా మనమే డిసైడ్ చేస్తే ఎలాగా? ప్రతి విషయాలు వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇస్తావు, మరి తినే విషయంలో ఎందుకు స్ట్రిక్ట్గా ఉంటున్నావు? కరెక్ట్ తాతయ్య, ఇప్పుడు మేము అందరం డిసైడ్ చేసుకున్నాం, రేపటి నుంచి మేమందరం బయటవి తినము, అక్క చేసేవి తింటాం, నీతో పాటే మేము కూడా అంటుంది రమ్య. రేయ్ జై, ఇక వాళ్ళు ఇంట్లోనే తింటారు, ఇక నుంచి నువ్వు వాళ్ళని ఏమీ అనకు, ఇష్టమైతే తిను, లేకపోతే లేదు, ఇక మీ అందరినీ వాడేమీ అనడు, హ్యాపీగా తినండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు శ్రీనివాసరావు గారు. రమ్య 2 చేతులు నడుము మీద పెట్టుకొని స్టైల్గా నడుచుకుంటూ జై దగ్గరికి వచ్చి, అక్క చేసినవి తినద్దు అని ఆ రోజు మా అందరికీ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తావా? ఇప్పుడు ఏం చేస్తావు బావా అంటుంది రమ్య. తాతయ్య మాటకి నువ్వు ఎదురు చెప్పావు కదా, నువ్వు ఇక నుంచి అందరం మా అక్క చేసినవే తింటాం అంటూ దక్ష మెడ చుట్టూ చెయ్యి వేసి చెప్తుంది రమ్య. ఆ మాటకి అందరూ నవ్వుతారు. అందరి వైపు సీరియస్గా చూస్తాడు. పాపం, నవ్వు దాచుకోవడానికి అందరూ కష్టపడుతూ ఉంటారు. జై రమ్య దగ్గరకు వచ్చి చెవి మెలిపెట్టి, నిజమే అత్తయ్య, మీరు చెప్పింది కరెక్ట్, ఒక మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాను అంటాడు. బావా, నొప్పిగా ఉంది, వదులు, ఇంకోసారి నేనైతే ఇలాంటివి చెప్పను, కానీ పెళ్ళి అని చెప్పి నన్ను టెన్షన్ పెట్టకు అంటుంది రమ్య. జై తనను వదిలి అలారా దారికి అంటాడు. సరే సరే, ఇక అందరూ వచ్చి ఏమైనా తినండి అంటారు వర్ధనమ్మగారు. దక్ష ఒక చెయ్యి నడుము మీద పెట్టి, అంటే నేను చేసినవి తినద్దు అని వాళ్ళని బెదిరించారా అన్నట్టు చూస్తుంది. అమ్మో, మనల్ని అన్ని రకాలుగా ఇరికిస్తున్నారు,
ఇక నుండి వెళ్ళిపోవడం బెస్ట్ అనుకుని సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోతాడు జై. విశ్వామిత్రుడు వారి వెళ్ళిపోయారు అని పెద్దగా అరిచి గోల చేస్తారు పిల్లలందరూ. వదినా, ఇవాళ నుంచి నాకు పర్మిషన్ వచ్చింది, ఏం చేస్తావు చెప్పు, మీ అందరు ఏం అడిగితే అది చేస్తాను అంటుంది. అక్క నువ్వేం చేసినా పర్వాలేదు, మేము తింటాం అంటాడు రాగి. ఓకే, నైట్ టైం కదా, పుల్కా చేసి పాలకూర కర్రీ చేస్తాను అంటుంది. ఓకే అని పెద్దగా అరుస్తారు. ఒక్కొక్కరు వాళ్ళ పనులు చేసుకుంటారు. ఫ్రెష్ అయ్యి రెడీగా కూర్చుంటారు. దక్ష కూడా చేయడం అయిపోతుంది. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళి చిరాగ్గా ఉండడంతో స్నానం చేసి వస్తుంది. జై ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఏంటి శ్రీవారు అంత సీరియస్గా ఉన్నారు? కనీసం మాట్లాడరా? జై తన చేయి పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. దక్ష కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. అలా చూడకండి శ్రీవారు, నీ చూపులకి చాలా పవర్ ఉంది, అలా చూస్తే నాకేదో అయిపోతుంది. ఏమవుతుంది అంటాడు జై. నాకైతే తెలీదు అంటూ భుజం మీద పడుకొని చెప్తుంది. ఏంటి అందరూ తింటున్నారని చాలా సంతోషపడుతున్నావు కదా అంటాడు. ఇందులో అంత ఆనందపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే ఏ ఇంట్లో అయినా అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లలో చేసినవి మాత్రమే తింటారు. ఇక తమరు మాత్రమే మిగిలిన్నారు. సో అందరినీ ఒక లైన్లోకి తీసుకొచ్చాను. తన్ను తీసుకురావడం అంత ఈజీ కాదు. ఏదోలే శ్రీవారు, నా ప్రయత్నం నేను చేస్తాను కదా, అలా అని ఎవరిని బలవంత పెట్టని, ఆ విషయం మీకు తెలుసు కదా. తెలుసులే కానీ అంటూ మత్తుగా దక్ష అని పిలిచి మెడ మీద ముద్దు పెట్టాడు. దక్ష కూడా ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ, వీటికేం తక్కువ లేదు, రండి వెళ్దాం, ఇవాళ అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు. నా కోసం కాదు, నీ కోసం వెయిట్ చేస్తున్నారు, తమరు వెళ్ళొచ్చు అంటాడు జై. ఏంటి అలక? చి, అలాంటిదేమీ లేదు. ఏదైనా ఉంటే డైరెక్ట్గా వాళ్ళ మొహాన్ని గట్టిగా అరవడం తప్ప మనసులో పెట్టుకొని సాధించడం, అలగడం ఇవన్నీ నా డిక్షనరీలోనే లేవు అంటాడు. వెళ్ళు, నేను కొంచెంసేపు ఆగొస్తాను అంటాడు జై. ఓకే, నేను వెళ్తున్నాను, కిందకి రాగానే వదిన త్వరగా రా, మేమందరం నీకోసం వెయిట్ చేస్తున్నాం అంటారు. లడ్డు, సౌమ్య, మనమందరం సరదాగా గార్డెన్లో కూర్చొని తిందామా? అక్కడ ఎందుకు వదినా అంటారు. పున్నమి రోజున పండు వెన్నెల్లో కూర్చొని చుట్టూ పచ్చని చెట్లు, మనకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ మన చేతిలో, అలా అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ కూడా తిందాం, కొత్తగా ట్రై చేయొచ్చు కదా అంటుంది. వావ్, సూపర్ వదినా అని సర్వెంట్స్తో చెప్పి అన్నీ అక్కడికి సర్దిస్తారు. అందరికీ ప్లేట్లో పెట్టి ఇస్తుంది దక్ష. అక్క ఏమో అనుకున్నాను, కానీ నువ్వు చెప్పింది సూపర్. ఈ చెట్ల నుంచి వచ్చే చల్లని చిరుగాలి, పండు వెన్నెల, ఇలా అందరితో కలిసి కూర్చొని తింటాను, ఈ ఫీలింగ్ చాలా చాలా బాగుంది అని రాకి చెప్తాడు. అందరూ క్లాప్స్ కొట్టి తినడం మొదలు పెడతారు. శ్రీనివాసరావు గారు అందరినీ చూసి ఆశ్చర్యపోతారు. వీళ్ళు గార్డెన్లో ఉన్నారు ఏంటి అనుకుంటూ వర్ధినితో కలిసి అక్కడికి వస్తారు. వాళ్ళిద్దరికి కూడా పెడుతుంది దక్ష. అందరూ చాలా ఇష్టంగా ఇంకా కావాలని అడిగి పెట్టించుకుంటూ ఉంటే దక్ష ఏమో కానీ వర్ధిని గారు, శ్రీనివాసరావు గారు ఎంతో సంతోషపడతారు. ఇన్ని సంవత్సరాలకి మన ఇంట్లో అందరూ ఇంటి భోజనం తింటున్నారు అనుకుంటారు. వదినా, విశ్వామిత్రుల వారు కిందికి రారా అని అడుగుతుంది ఐశ్వర్య. నువ్వు వెళ్ళి పిలుచుకురా అంటుంది దక్ష. అమ్మో, నా వల్ల కాదు. అప్పుడే జై కూడా కిందికి వస్తాడు. అందరినీ గార్డెన్లో చూసి ఆశ్చర్యపోతాడు. తను కూడా హాట్ బాక్స్లో ఉన్నవి పెట్టుకొని వాళ్ళ దగ్గరకు వస్తాడు. దక్ష వచ్చి దక్ష పక్కన కూర్చుంటారు. వాళ్ళందరూ తింటున్నారు అని సంతోషం దక్ష ఫేస్లో కనిపిస్తుంది. వీళ్ళు తింటేనే ఇలా ఉంది, మరి నీ తింటే ఏమైపోతుందో అని మనసులో అనుకున్నాడు. అబ్బా, పుల్కాలు ఎంత టేస్టీగా ఉన్నాయో వదినా, ఎంత మెత్తగా స్మూత్గా ఉన్నాయో తెలుసా, ఈ కర్రీ ఎంత టేస్టీగా ఉందో, ఇలా నోట్లో వేసుకుంటే అలా వెళ్ళిపోతుంది అంటూ లడ్డు తను కొంచెం నోట్లో పెట్టుకొని మరీ చెప్తాడు. బావా, ఇది తినాలంటే పెట్టి పుట్టాలి అంటూ కొంచెం నోట్లో పెట్టుకొని మరీ చెప్తాడు రాకి. అప్పటిదాకా అందరితో నవ్వుతూ సరదాగా ఉన్న దక్ష సడన్గా పైకి లేచి, నేను తినడం అయిపోయింది, పద్మ అందరూ తిన్న తర్వాత నువ్వు సర్దు అని చెప్పి ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది.
బావా అక్క ఎలాగో వెళ్ళిపోయింది కదా, నువ్వు తిన్నాను అని ఎవరు చెప్పలే, కొంచెం టేస్ట్ చూస్తావా అంటుంది రమ్య. నో వే అని చాలా గట్టిగా చెప్తాడు. జై పైకి వచ్చేసరికి దక్ష నిద్రపోతూ కనిపిస్తుంది. ఇదేంటి ఇప్పుడే కదా వచ్చింది, ఇంత ఫాస్ట్గా నిద్రపోయింది అని తనని తట్టి లేపుతాడు. జై నాకు నిద్ర వస్తుంది అని చెప్పి పక్కకు తిరిగి పడుకుంటుంది. సరేలే అనుకొని తను కూడా నిద్రపోతాడు. ఉదయం జై లేచేసరికి దక్ష కనిపించదు. వదిన మరిది వాకింగ్ చేస్తుంటారు అనుకుంటూ కట్టన్ తీసి కిందకి చూస్తాడు. ఇద్దరు నడుస్తూ కనిపిస్తారు. తనకి అర్జెంటు పని ఉండడంతో ఫాస్ట్గా రెడీ అయ్యి కిందకు వస్తాడు. దక్ష నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టు అని అడుగుతాడు సీరియస్గా. చూసి ప్లేట్లో పెట్టేసి రాత్రిలాగానే వెళ్ళిపోతుంది. కనీసం జై తినే వరకు కూడా వెయిట్ చేయదు. ఏమైంది తినికి, రాత్రి కూడా ఇలాగే బిహేవ్ చేసింది అనుకొని ఫాస్ట్గా తిని వెళ్ళిపోతాడు. ఎందుకో తెలియదు కానీ దక్ష మాట్లాడకపోయేసరికి ఏదోలా ఉంటుంది జైకి. తనని మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. రోజు నవ్వుతూ గుడ్ మార్నింగ్ శ్రీవారు, శ్రీవారు బ్రేక్ఫాస్ట్ రెడీ అంటూ నా చుట్టూ తిరుగుతూ ఉండేది. అలాంటిది ఇవాళేంటి ఒక్క మాట కూడా మాట్లాడలేదు, కోపంగా కూడా లేదు, కానీ ఏదో తేడాగా కనిపిస్తుంది. తను నాతో ఇలా ఉండడం అస్సలు బాలేదు. అర్జెంటుగా వెళ్ళి తనతో మాట్లాడాల్సిందే అని అప్పటికప్పుడు బయలుదేరి ఇంటికి వస్తాడు. దక్ష కిచెన్లో ఉంటుంది. తను కూడా అక్కడికి వస్తాడు. ఏమైంది నీకు, రాత్రి నుంచి ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు అని జై చేయి విడిపించుకొని పక్కకు వెళ్ళిపోతుంది. కాదు ఏదో ఉంది, నా దక్ష ఎలా ఉంటుందో నాకు తెలీదా? అబ్బో ఏం తెలుసా మీకు, తను బంగారం. తనని కొట్టినా ఇంతవరకు నా మీద కోపడలేదు. తన ఫేస్ మీద ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. నీకు తెలుసా, ఇవాళ నువ్వు నవ్వుతూ విష్ చేయకపోతేసరికి అసలు ఆఫీస్లో ఉండలేకపోయాను, వర్క్ కూడా చేయలేకపోయాను. నిజం చెప్పాలంటే నవ్వుతూ ఉన్న నీ ఫోటో చూసి చాలాసార్లు కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను. ఈ చిన్న చిరునవ్వు నన్ను ఎంత మెస్మరైజ్ చేసిందో తెలుసా? ఏంట్రా అలా ఉన్నావు, ఇప్పుడైనా చెప్పొచ్చు కదా అని లాలనగా అడుగుతాడు జై. మరి ఎందుకు దక్ష అంత సీరియస్గా ఉంది, ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.